హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఓం బాబాయ్ నమః బాబాయ్ హోటల్ నమః. ఓం బాబాయ్ నమః బాబాయ్ హోటల్ నమః. ఓం బాబాయ్ నమః బాబాయ్ హోటల్ నమః. బాబాయ్ కరుణించాయ నమః. ఓం బాబాయ్ నమః బాబాయ్. ఓం బాబాయ్ ఓం బాబాయ్ ఓం బాబాయ్. ఓం బాబాయ్ నమః నాయన కరుణించిన. ఓం బాబాయ్ నమః. ఓం బాబాయ్ ఓం బాబాయ్ నమః. బాబాయ్ ఏంట్రా చెవుల్లో పూలేంటి, చేతిలో గంట ఏంటి, హారతేంటి, గొడవ ఏంట్రా? నా పూజల్ని విని కరుణించడానికి వచ్చావా బాబాయ్? రా బాబాయ్ నన్ను ఆశీర్వదించు. ఏమైందా? ఏమైంది? ఈ రోజు నుంచి నేను మారిపోయాను బాబాయ్. నువ్వు మారిపోయావా? అవును బాబాయ్. ఎందుకురా? ఎందుకని మారిపోయావు? నీకు నేను భక్తుణ్ణి, నాకు నువ్వు దేవుడివి బాబాయ్, దేవుడివి. ఒక్క నిమిషం ఆగు బాబాయ్. బాబాయ్ రా బాబాయ్. కాదా ఇక్కడ దేవుడి ఫోటో ఉండాలి, ఏమైంది? దేవుడి ఫోటోనా? ఎవరెవరో దేవుళ్ళు ఉంటారు బాబాయ్, అందుకే ఆ దేవుళ్ళ ఫోటో తీసేసి నా దేవుడి ఫోటో అయినా నీ ఫోటో పెట్టుకున్నాను బాబాయ్. ఇది నీ ఫోటోనే. నా ఫోటోనా? అదేంటో అలా మసకబారిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. లేకపోతే రోజుకి 30 సార్లు హారతి మసి కొట్టుకోపోతే ఏమైంది? 30 సార్లు హారతిస్తా. అవును 31సారి నువ్వు వచ్చావు కాబట్టి. ఒక్క నిమిషం. ఓం బాబాయ్ నమః. అది అమ్మయ్యా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం పూజ అయిపోయిన తర్వాత తీర్థం తాగాలి మనం, లేకపోతే అమ్మో. చేయబట్టు తాగేసి. అవును బాబాయ్, నీకేమంటే ఇష్టం? కాఫీ టీ తాగుతా. మరి అంతే కదా బాబాయ్, దేవుడికి ఏది ఇష్టమో దాన్నే మనం తీర్థంగాను ప్రసాదంగాను తీసుకోవడం మన ఆనవాయితీ బాబాయ్. కూర్చో, నీకు పాల పూజ చేసుకోవాలి నేను. వచ్చింది బాబాయ్ ఈ పల్లెల్లో కాలెట్టి చెప్తా పెట్టా బా. ఈ పల్లెల్లో కాళ్ళు పెట్టడం, కాళ్ళు కొట్టించడం పాత రోజుల్లో పెళ్ళాలు చేసేవారు, లేదా పీఠాధిపతులకి మఠాధిపతులకి వాళ్ళ భక్తులు చేసే పూజలు రావని. అబ్బా బాబాయ్ నాకెందుకురా బాబాయ్? వాళ్ళకి దేవుళ్ళు అయితే నువ్వు నాకు దేవుడి బాబాయ్. ఏది పెట్టు, కాలు పెట్టు నీళ్ళు పోతున్నా పోయి. కాలు కాలిపోయి అంటే వేడి నీళ్ళతో గడిగాను, కాలు శుభ్రంగా ఉంటాయి కదా అని. బొబ్బలు వచ్చేసేరా? పోనీ బాబాయ్, నా భక్తి ముందు నీ బొబ్బలంతా తగ్గిపోతాయి బాబాయ్. కనీసం పూలతో పూజ చేయలేని పేద భక్తుని బాబాయ్, పేద భక్తుని అయితే పర్వాలేదు. చేసిన పూజలు చాలరా? ఒక్క నిమిషం బాబాయ్. ఈ టమాటాలు ఈ ఉల్లిపాయలని పూలు అనుకో బాబాయ్. బాబాయ్ ఇంకో విషయం బాబాయ్, ఈ విషయానికి నువ్వు సహకరించాలి. నేను ఒక గుడి కట్టబోతున్నాను. ప్రప్రథమ చందాదారుడు నువ్వే అయి ఉండాలి. ఎవరు కూడా నేనెందుకు కడతాను బాబాయ్? ఈ భక్తుడు ఈ దేవుడి కోసం గుడి కడుతున్నాడు బాబాయ్. బాబాయ్ ఆ గుళ్ళో రోజు పూజలే. ఇగో ఇప్పటి నుంచి నువ్వు పడుకోకూడదమ్మా. పడుకున్నావంటేనా ఇగో నెమలిపించంతో ఎట్టా కొడతాను. ఇగో పొద్దునే 4ంటికి సుప్రభాత సేవ, 7ంటికి నీకు నైవేద్య సేవ, కరెక్ట్ గా 12ంటికి మళ్ళీ నైవేద్య సేవ, మళ్ళీ 6-7 ప్రాంతంలో ఇగో నీకు చక్కగా అన్ని తుడిచి మళ్ళీ పాలాభిషేకమో నెయ్యాభిషేకమో ఏదో చేసుకుంటా బాబాయ్. ఇగో రాత్రికి ఏకాంత సేవ మాత్రం నేనే చేస్తాను. ఎవరితో ఇగో ఏంటి బాబాయ్ ఈ భక్తుని దూరం అర్థం నీకు తెలుస్తుంది అసలు బాబాయ్? ఈ భక్తుని నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఏ పూలు తేవాలి నీ పూజకు? వద్దు మహాప్రభు, వద్దు. ఏ పూజలు తేవద్దు, ఏ నైవేద్యాలు మాట్లాడకు బాబాయ్, తీర్థాలు వద్దు, మాట్లాడకు నువ్వు బాబాయ్. ఇంకొక విషయం చెప్పనా? విగ్రహాలు పెట్టిస్తున్నాను బాబాయ్. వడవడలా నీ విగ్రహాలు రోజు వద్దు. ఏ విగ్రహాలు తెలుసా? ఇగో ఈ విగ్రహాలే బాబాయ్. నువ్వు ఫ్లూట్ పెట్టుకొని ఇలా ఉంటావు గోచితో, రోజుకి ఆ విగ్రహాలకి. అబ్బో వాయమ్మో వాడవాడని విగ్రహాలు మామూలుగా ఉండవు. ఎంతో ఇష్టపడి ఎక్కడో తీసుకున్న ఫోటో దాన్ని అలా నాశనం చేసావా బాబాయ్? చూడు ముందు ఇంకేం మాట్లాడుకో, ముందు దాన్ని చూడు. నీకు నేను నైవేద్యం పెట్టుకోవాలి, ఇంకేం మాట్లాడుకో. నైవేద్యం నా చేతులతో నేను చేసి నా దేవుడికి పెట్టుకోలేదు. నువ్వు నైవేద్యాలు చేయనక్కల్లా, నా నైవేద్యం నేనే చేసుకుంటా. వద్దు బాబాయ్, నా వంట వండుకుంటాను. ఏం వంట వండుకుంటావు? ఏమంటావు? నాకు కావాల్సిన నైవేద్యం నేను చేసుకుంటా. ఏం కావాలి చెప్పు, ఈ భక్తుడు హెల్ప్ చేస్తాడు. నాకు అసలే ఇవాళ మండిపోతుంది. నా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసావు కదా భక్తి. నాకు ఇవాళ మెంతి అవకాయ పెట్టుకుంటాను. మెంతి ఆవకాయ ఏ నా దేవుడికే నీకే? దేవుడికే. అయితే ఓకే చెప్పు, ఎలా చేద్దాం చెప్పేసి. చేద్దాం. ముందు అక్కడి నుంచి తీసుకో, మిక్సీ తీసుకో చెప్తాను. మిక్సీ
ఇక్కడ పెట్టుకో. అలాగే దీని మీద ఒక చిన్న పెన్ వాటు పెట్టు. ఆ స్టవ్ వెలిగించు. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే మెంతులు, ఆవాలు అవి కాస్త డ్రైగానే వేయించుకోవాలి. కొంచెం మరీ మాడిపోకూడదు, గుర్తుపెట్టుకో. కలుపు. అసలు నిజం చెప్పాలంటే రే, ఈ ఆవాలు మెంతులు ఎందుకు వేస్తామంటే దాంట్లో ఏమైనా తడి లాంటిది ఉంటే అది ఎవాపరేట్ అయిపోతుంది. ఓహో, అలా కాకపోయినా యాజ్ ఇట్ ఈజ్ కూడా డ్రైగా పౌడర్ చేసి వేసేసుకోవచ్చు. ఓకే, వేసేయి. అక్కడ కళ్ళు ఉప్పు ఉంది చూడు. ఓకే, అది కూడా దాంట్లో వేసి. ఈ పచ్చళ్ళన్నిట్లో ఎందుకు ఈ కల్లుప్పు వాడతారు? అది శ్రేష్టమైంది కనుక, పరిశుభ్రమైంది కనుక. దీంట్లో కెమికల్స్ లాంటివి ఎక్కువగా ఏమి యాడ్ చేయబడవు. అందుకోసం దీన్ని ఏం చేస్తాం అంటే మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసి తీసుకురా. వస్తా. అయిపోతుంది పటాపట్. ఈ రోజు నేను ఎదిరించాను బాబు, ఎందుకంటే నువ్వు నాకు దేవుడు కాబట్టి ఈ భక్తుడిగా నువ్వు ఏది చెప్తే అది నేను చెయ్యాలి. మేలుకో దేవుడా మేలుకో. ఇగో బాబాయ్, నేను రాజైపోయింది మేలుకుని. ఆ మామిడికాయ ముక్కలు ఇక్కడ పెట్టుకో. వెరీ గుడ్. ఓకే, ముందు దాని మీద మళ్ళీ చిన్న పెనం ఒకసారి పెట్టుకో. వెలిగిస్తున్నావా? తక్కువ మంట పెట్టుకో. ఇప్పుడు నూనె ఉంది చూడు. ఉంది ఉంది. వేసే మొత్తం. అది కొంచెం వేడెక్కితే చాలు, మరగనక్కల. వేసే. దాంట్లో ఏం చేస్తామంటే ఆ పసుపు వేసుకో. ఇంగువ వేసావు కదా, ఒక్కసారి ఏదైనా స్పూన్తో కలుపుదాన్ని, ఎందుకైనా మంచిది. చాలు చాలు. తీసేయి, గట్టి తీసేయి. ఈ మామిడికాయ ముక్కల మీద ముందు ఇగో ఈ మిక్సీలో వేసి తీసుకొచ్చింది. ఏమేమి వేసావు గుర్తుందా? ఇందులో మెంతులు, ఆవాలు, ఉప్పు. ఉప్పు అలాగే కారం కూడా వేసాయి. గ్యాస్ స్టవ్ ఆపేయి. నూనెలో ఏం వేసావు గుర్తుందా? పసుపు వేసాను, ఇంగువ వేసా, గుర్తుంది బాబాయ్. మొత్తం అలా 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 పోయికురా. జాగ్రత్తగా ఇప్పుడు ఉప్పు, కారం, మెంతి పొడి, ఇంగువ, నూనె అన్ని కలిసేలా జాగ్రత్తగా కలుపు మొత్తం. మెంతులకి చాలా విశేషమైన ఆహారం, ఎందుకంటే ఇది చలవ చేస్తుందని, షుగర్ కంట్రోల్ చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే పరగడుపున ఇంత మెంతి పొడి నోట్లో వేసుకుని నీళ్లు తాగుతారు. ఓహో, అర్థమైందా? మెంతి కూరతో పప్పు చేసుకుంటారు. అవును, మెంతికూర పప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. కలిసిందిరా, బాగా కలిసిందిరా. శబ్బాష్. దాన్ని తర్వాత మనం మాత్రంగా ఒక జాడీలో పెట్టుకుందాం, లేదా ఒక సీసాలో పెట్టుకుందాం. వెరీ గుడ్. అంతా ఒక పక్క చెప్పేసి దాన్ని ఒక పక్కన పెట్టుకో. ఆహా, శుభ్రంగా ఉంది బాబాయ్. గుడ్. దాని నుంచి ఆ సీసా తీసుకో. అది పొడిగానే ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా గెలిటితో తీసి దాంట్లో వేసే. కింద పోయకుండా జాగ్రత్తగా తీ. ఒక్కరోజు కష్టపడి చేసుకుంటే ఏడాది పొడుగునా తినొచ్చు. అర్థమైందా? కూరగాయల్లో ఉన్న విశేషం అదే. ఇంట్లో కాయగూరలు లేవు, ఆకుకూరలు లేవు, అర్జెంట్ గా రైతు బజారు పరిగెత్తాలి. ఈ తిప్పలక్కల్లా ఏమీ లేవనుకో, ఇంత ముద్దపప్పు, ఆవకాయ ముక్క, కాస్త పెరుగు చాలు. ఇంకేం కావాలి పోయినాక? అది ఎంత ఒక చాలా బాగా పెట్టారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జాతర మొత్తం దాని పైన పెట్టారు. మరి నీకు నైవేద్యం పెట్టద్దు, నీకు ఇష్టం అన్నావుగా. అది ఒక్కటే కాదు, నైవేద్యం అంటే కేవలం ఒకటే పెడతారు. ఏమిటి? చక్కెర పొంగల్ అంటారు, దద్దోజనం అంటారు, పులిహార అంటారు, రవ్వ కేసరి అంటారు. ఏదో వేయించాలి కదా మరి. నీతో ఇంకా 2-3 ఐటమ్స్ చేస్తేనే కదా నైవేద్యం. నెక్స్ట్ అంతేగాని నైవేద్యం సమర్పయామి అనేది బెల్లం ముక్క పెట్టడం అలా వద్దు. వద్దు, ఉన్నాయి కదా మన దగ్గర 4 ఐటమ్స్ తయారు చేసుకున్నాం. అవును, గాజులు కేసేగా డబ్బులు ఇవ్వాలి, నీకు ఇస్తాను ఇచ్చేదా? అదే అడుగు బాబాయ్. అసలే హారతికి తర్వాత పూలు కొనడానికి అసలు బాబా
నీ పూజ సంగతి సరేరా హోటల్లో నడుస్తుంది సామాన్లు తెచ్చుకోవద్దు నువ్వు ఒక్కడ బయలుదే బాబాయ్ ఆగు బాబాయ్ నేను కూడా వస్తున్నా బాబాయ్ సరే వస్తున్నాను అదే బాబాయ్ నీకు తెలియట్లేదు దేవుడు అంటే భక్తుడికి దేవుడికి అనుసంధానమైనది మధ్యలో హారతి గంట అదే నాయన నా సంపాదన అంతా ఈ హారతి గంట పూర్ణ అయిపోతున్నారా బాబు నేను వచ్చేటప్పుడు వంటిల్లు శుభ్రం చేసి భక్తుడి నుంచి దేవుడు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాడు అంటే బాధపడదు ఈ హారతి తీసుకుని వెళ్ళి హారతి నేను తీసుకోవడం నా భక్తుని అర్థం చేసుకోవట్లేదు బాబాయ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో ఓం బాబాయ్ నమః ఓం బాబాయ్ నమః ఓం బాబాయ్ ఓం బాబాయ్ ఎరా భక్త మార్కండేయ బాబాయ్ వచ్చావా బాబాయ్ రా బాబాయ్ నువ్వు చెప్పినట్టు అంతా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టాను బాబాయ్ ఏం చేస్తున్నావురా అంటే బేసికల్ నువ్వు వెళ్ళంగానే తపస్సు చేద్దాం అనుకున్నాను బాబాయ్ నీకోసం నీకేమో ఏదో ఒక పని చేస్తూ ఉండడం ఇష్టం కదా నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం అందుకని ఏదో ఒక పని చేద్దాం అని చెప్పి త్వరగా చెక్కు తీస్తున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ అదే కష్టపడి అలా పని చేయడమే ఒక తపస్సురా అవునా అర్థమైందా బాబాయ్ సరే ఇంత కష్టపడి నువ్వు ఎలాగో ఈ సొరకాయ తొక్క తీస్తున్నావు కనుక సొరకాయ నువ్వులు కూర చేద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందా సగం వరకు తీసావు కనుక మొత్తం దాని తొక్కంతా తీసేసి దాన్ని చక్కగా ముక్కల కింద కట్ చేసి చెప్తాను నిలువునా చీల్చు వెరీ గుడ్ బాగుందా నేను చెప్పకుండానే పర్ఫెక్ట్ గా చేస్తున్నావు దాన్ని వెరీ గుడ్ ముందు ఆ స్టవ్ వెలిగించు అంతే చాలు అంతకంటే ఎక్కువ పెద్ద మంట పెట్టవద్దు దాంట్లో నీళ్ళు లేవుగా లేవు వేయి నూనె వేసుకో కొంచెం వేయి ముందుగా దాంట్లో ఏమేస్తావు ఎల్లిపాయలు కాదు ముందుగా ధనియాలు వేయి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ అల్లం గడ్డి తీసుకుని కాస్త కలుపుతూ ఉన్నట్టు నువ్వులు తెల్ల నువ్వులు అది కొబ్బరి ముక్కలు ఉంటాయి చూడు అక్కడ కొబ్బరి కూడా వేయి మంట తగ్గించుకో నువ్వులు మాడిపోతాయి మళ్ళీ నువ్వులు కాస్త వేగాయా వేగాయి మిక్సీ తీసుకుని స్టవ్ అయిపోయి ముందు చెప్తాను ఆపేసాను అంతా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకురా అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు 1 స్పూను కొంచెం ఎక్కువగా వద్దు ఎందుకంటే మళ్ళీ వేస్తాం చాలు వద్దు దాంట్లో కొంచెం నీళ్లు కూడా పోసుకో అక్కడే పోసుకుని పేస్ట్ కింద చేసి తీసుకురా బాబాయ్ తెచ్చాను వెరీ గుడ్ ఇప్పుడు పెద్ద గిన్నె దాని మీద పెట్టుకో కూరకి చెప్తాను ఓకే గుడ్ దాంట్లో నూనె వేసుకోవాలి కదా పచ్చిమిరపకాయలను ఇక్కడ తీసుకుని వాటిని నిలువున చీల్చు దాంట్లో వేయకు చీల్చి దాంట్లోనే కప్పులోనే వేసుకో నూనె వేడెక్కే లోపుగా ఈ పని చేస్తున్నాం అన్నమాట అది నూనె వేడెక్కింది ఆవాలు వేయి జీలకర్ర కొంచెం పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు అక్కడ నానబెట్టిన వేరుశెనగ గింజలు ఉన్నాయి చూడు ఉన్నాయి గింజలు మాత్రం వేయి కలిపోసారి అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసాయి
మిక్సీలో వేసి తీసుకొచ్చావు చూడు. నువ్వులు ఏమేమి వేసావు దీంట్లో గుర్తుందా? నువ్వులు, మెంతులు, కొబ్బరి, అది ఇది కూడా వేసేమంటావా? వేసేది మొత్తం కలుపు. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇందాక ఉప్పు చాలా తక్కువ వేసుకున్నాం కదా. చాలు. ఓకే. కొంచెం ఎక్కువద్దు. చాలు. నీళ్ళు కూడా పోసి బాగా కలుపు. సొరకాయ నువ్వుల కూర రెడీ. అంతే మరి. రెడీ కాదు, ఉడకాలి. చాలు. బాగా కలిపేసి మూత పెట్టాయి. చూసా బాబాయ్, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో ఇది. మూత వేసి మంట తక్కువ పెట్టి మూత వేసి తగ్గింది. మంట బాగా తగ్గింది. అడుగు మాడిపోయే ప్రమాదం. అది బాబాయ్, నీకు విషయం చెప్పాలి బాబాయ్. ఏదైనప్పటికీ ఏ భక్తి చరిత్రలో కూడా ఒక దేవుడు ఒక భక్తుడు నుంచోబెట్టి వంట చేయడం జరగలేదు బాబాయ్. మళ్ళీ మొదలెట్టావా భక్తి అని? అసలు చరిత్ర ఉందే దానికి కదా, చెప్పడానికే కదా. అరే నీ బాధని తట్టుకోలేకపోతున్నా. నీ భక్తి వద్దు, నీ తపస్సు దేవుడికి గత వంట నేర్చుకోరా. నేను తట్టుకోలేదు. నేను బయటకు పోయేసి వస్తా. భక్తి బాబాయ్, కూర మాడిపోకుండా చూస్తుండవు. దేవుడి మీద నాకు అర్థమైంది. నువ్వు ఎంత భక్తుడు. భక్త మార్కండేయుడు, భక్త ప్రహ్లాద, భక్త ధ్రువుడు అన్ని మూర్తి గురించి ఉన్నాయి. నిన్ను బాగు చేయడం దేవుడు వల్ల కూడా. నీకు కాళ్ళ మీద వద్దు. ఏంటో యథాశాలు పుస్తకం ఒకటి పట్టుకెళ్ళి ఉంటా. తండాల కింద చెప్పి ఇది మరికి దాన్ని తిరుగుతున్నా. గుడి కట్టడానికి దండం పెట్టాలా బాబాయ్? నా భక్తికి అంతు లేదు, పొద్దు లేదు. నువ్వే బాబాయ్ దేవుడివి. బాబు నీ భక్తి ఓ దండం, నీకో దండం. నువ్వు ఇంకా ఎక్కువ చేష్టలు చేసావు. మీ నాన్నకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను. అయ్యో చెప్పు బాబాయ్, 1 లక్ష పంపించమని చెప్పు. 1 లక్ష పంపించమని కాదు, ఎర్రగడ్డి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయమని చెప్తా. ఒక దేవుడు వేయండి భక్తుని ఇలా అంటే తప్పు కదా బాబా. కూర మాడిపోయింది ముందు అవుతా. ఏంటో ఈ భక్తిని నువ్వు అర్థమే చేసుకోవట్లేదు. భక్తి కడుపు కాలిపోతుంది. ఏదైనా తిందాం అనుకుంటే ఈ భక్తి ఏమిటో, ఈ పూజలు ఏంటో తెలియదు. ఆర్త కర్పూరాలు వెలిగిస్తున్నాడు. కూర అయిపోయింది బాబాయ్, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను కూర తీసుకొని వస్తాను. అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఏమేం చేసావు గుర్తుందా? మళ్ళీ చెప్పమంటావా? దేవుడు మీద చేయకూడదు కదా. దేవుడు అడిగితే భక్తుడు చెప్తాడు. ముందుగా మనం మెంత ఆవకాయ పెట్టుకున్నాం. ఇది ఎలా పెట్టుకున్నాం అంటే, ముందుగా ఒక బాండీలో మెంతులు, ఆవాలు కలిపి వేయించుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, పసుపు, ఇంగువ వేసి వేడి చేసుకోవాలి. ఒక బేసన్లో మామిడి ముక్కలు, మెంతి, ఆవాల పొడి, పసుపు, ఇంగువ కలిపి నూనె వేసి ముక్కలకు పట్టేలా కలుపుకొని గాజు జాడీలో 3-4 రోజులు ఊరనిస్తే మెంతి ఆవకాయ రెడీ. ఆ విధంగా జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే సోరకాయతో అద్భుతమైనటువంటి కూర చేసుకున్నాం. సోరకాయ కాదు, నువ్వుల సోరకాయ కూర. ఇది ఎలా చేసుకున్నామంటే, ఒక గిన్నెలో నూనె, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, నువ్వులు, కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన వేరుశనగలు వేసి వేయించుకొని అందులో సొరకాయ ముక్కలు, ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్టు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుంటే సొరకాయ నువ్వుల కూర రెడీ. ఇలా అద్భుతంగా చేసుకున్నాం. బాగా చెప్పానా బాబాయ్? నీ భక్తికి మెచ్చితేనే ఇస్తున్నావా బాబాయ్? తీసుకొచ్చి నాకు. అవునా? ఓకే, వెళ్ళి నేను ఇస్తావేమో అనుకున్నా. వెళ్ళండి. ఇదిగో బాబాయ్, ఆవకాయ కూడా వేస్తాను. ఎక్కడ? ఎక్కడ ఉంది ఆవకాయ? మెంతి ఆవకాయ కొంచెం. అది అప్పుడే పెట్టిన ఆవకాయ కానీ. ఓహో, కూర్చో. తిను బాబాయ్. దేవుడు ముందు భక్తుడు. ఈ భక్తుని నువ్వు పరిశీలించకు బాబాయ్. నేను భక్తిలో ఎక్కడ తగ్గను. నేను ఏం లేదా, దీని ముందు రుచి చూడనుదా? అత్తనాకు బాబాయ్. మళ్ళీ భక్తులు ఏదైనా లోపం జరిగిందంటే ఇంకేమైనా ఉందా? ఉదయ్
అది ఒక్క నిమిషం ఆగు. రే హారతి ఇక్కడ ఎవడు ఇవ్వడరా? నా దేవుడికి నేను ఇస్తాను బాబాయ్. అది కానీ ఇప్పుడు కానీ అయిందా? అది. కూర్చోదా? కూర్చో కానీ బాబాయ్ నువ్వు కూర్చోలే చెప్తాను బాబాయ్. ఇప్పటిదాకా అడిగావు కదా ఈ పూజలన్నీ ఈ భక్తులన్నీ ఎందుకని? అది కాదా, ముక్తి కోసం బాబాయ్. ముక్తి ఈ భవబంధాలకి దూరంగా ప్రపంచానికి దూరంగా దేవుడికి దగ్గరగా వెళ్ళడానికే ఇప్పటిదాకా ఒక పెద్ద ఆయన అడిగాను ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పారో తెలుసా? పెద్దవాళ్ళని కొలిస్తే అన్ని వచ్చేస్తాయి. వాటికి నాకు అన్ని వచ్చేసే ఉంటాయి. బాబాయ్ నువ్వు తింటూ ఉండు, ఇంకా నేను మీ అందరికి దూరంగా వెళ్ళే సమయం దగ్గర. ఈ భక్తుడు నీ దగ్గర లేదని బాధపడకు. ఎక్కడున్నా నేను 3 కళ్ళతో, 3 కూడా కాదు, 1 2 3 5 10 కళ్ళతో నిన్ను చూస్తూ ఉంటాను. ఈ భక్తుడు ఎప్పుడైనా అబ్బాయి అని పిలువు, వచ్చి నీకు అభయం ఇస్తాను. నువ్వు నాకు అభయం ఏంటండి? టైం అయితే వెళ్ళిపోవాలి. బాధపడకు బాబాయ్. ఎలా ఉంది చెప్పు. అలా కాదు, నువ్వు మాట్లాడు. చెప్పే తీరు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తుడు తినాలి కదా. నువ్వు తిన్న తర్వాత నేను సరే నేను తింటున్నా. ఇప్పుడు భక్తుడు బాబాయ్ ఇంకా నాకు సమయం అయిపోయింది, వస్తున్నా. అడిగిపోతున్నావు. ఇదిగో, నేను వెళ్ళాక ఈ పేపర్ మాత్రం చదవడం మర్చిపోకు. ఇక్కడ పెడుతున్నా, ఉంటా బాబాయ్. ఎక్కడ పోతున్నావురా? ఏంటి కాగితం ఏంటి? ఇకేదో తిక్కర అయింది అసలు. భవబంధాలు లేవు, తొక్కలేదు. బాబాయ్ హోటల్ నుంచి విముక్తి కావాలి. ఇట్లు భక్తితో మీ అబ్బాయి. బాబు అడిగితే ఇది సమాధానం ఏం చెప్పాలి నేను? ఎక్కడ పోతాలే, ఇంకా బస్సు కూడా ఎక్కువ కాస పట్టుకుని లాక్కొస్తాను సన్నాసిని. అమ్మా ఎవరితో పగలేసి కొడతాను నిద్రలో కూడా తుమ్ములేసుకుని తిట్టుకుంటూనే ఉన్నావు. నువ్వంతా కేవలం తెలుస్తాయి. బాబాయ్ నువ్వా? ఏంటి బాబాయ్ మంచి నిద్ర చెడగొట్టావు. ప్రపంచంలో సగం రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఎందుకు వస్తున్నాయి? నీలా తిని నిద్రపోవడం వల్ల. ప్రపంచంలో పూర్తి రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఎందుకు వస్తున్నాయి? పడుకోపోవడం వల్ల. ముందు మనం ఏం చేద్దామంటే కొంత పొంగనాలు తయారు చేద్దాం.